బిగ్ బాస్ హౌస్లోంచి ఎలిమినేట్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాజమండ్రి ఇంటికి వచ్చేసా. సో ఈ రోజుతో 5 days అనమాట. సో ఇప్పుడు నేను బాగున్నాను. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వీడియోస్ అన్నీ చూశాను. నా మీద నెగిటివిటీ చూశాను, ట్రోల్స్ చూశాను, నా ఫేస్ గురించి ఇంకా చాలా లావుగా ఉంది ఏంటి అని అన్నారు. ఇవన్నీ చూశాను. నేను నెగిటివ్ అవుతాను నాకు ముందే తెలుసా, నేను వెళ్ళాను. కాకపోతే ఫేస్ గురించి ఇలా అవుతాయని నేను అనుకోలేదు. వేరే విషయాలకేమో నెగిటివ్ చేస్తారు అనుకున్నాను. కానీ ఇక్కడ ఫేస్ గురించి కొన్ని హెల్త్ ఇష్యూస్ నేను అక్కడ ఫేస్ చేయడం జరిగింది. బయటకు వచ్చి చూస్తే టీవీలో బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అండ్ నేను బయట లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు. లోపల హౌస్లో కూడా చాలా బాగా మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవేమి కూడా వీళ్ళు చూపించలేదు. నెగిటివ్ ఒకటో రెండు మాటలు అది మాత్రమే చూపించారు. పాజిటివిటీ అయితే క్రియేట్ చేయలేదు. సో దట్ నాకు ఏమర్థమైందంటే నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామనే నన్ను బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. అండ్ ఎలిమినేషన్కి వేరే రీజన్ ఉంది, అది లాస్ట్ వీడియో ఎండ్లో నేను చెప్తాను. హౌస్లో నేను ఫేస్ చేసింది చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక నాకు ఆరోగ్యం చాలా మొత్తానికి పాడైపోయింది. చాలా హై ఫీవర్ ఉంది, థైరాయిడ్ ఉంది, నేను మెడికేషన్ వేసుకోలేదు. నెక్స్ట్ నాకు లగ్జరీ ఫుడ్ బడ్జెట్ ఇవ్వడం వల్ల నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంటే నేను అసలు అది తినకూడదు. ఇక్కడ ఫుల్ వాసిపోయింది, థైరాయిడ్ ఒకటి, దాని తర్వాత టాన్సిల్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపల. ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా వాసిపోయాయి. సో అది నేను 3 daysలో రికవర్ అయ్యాను. సో ఆ పట్టు పరికిని లంగా జాకెట్ వేసుకున్న రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్ చాలా రౌండ్ ఉండి ఇంత లావుగా ఉంది. అండ్ ఇప్పుడు ఫేస్ చూస్తే ఇక్కడ జాలైన ఆ రోజు జాలైనే లేదు. ఇక్కడ చూడండి. అండ్ లెఫ్ట్ సైడ్ నాకు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఇక్కడ కొంచెం చబ్బీగా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ మాత్రం అసలు నాకు జాలైన్ ఇలా తెలుస్తుంది. ఇందులో ఫేక్ చేయడానికి ఏం లేదు, ఎడిటింగ్ చేయడానికి ఏమీ లేదు. హౌస్లోకి వెళ్ళగానే లగ్జరీ ఫుడ్ బడ్జెట్ టాస్క్ అంటే మొత్తం తినాలేమో, ఇది నా ఫస్ట్ టాస్క్, నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి అని వామిటింగ్స్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చాను, మళ్ళీ తింటున్నాను, మళ్ళీ వామిటింగ్స్ చేసుకుని అంత దారుణంగా తినేసరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారు, అంత బలవంతంగా తినద్దు, మీరు ఎంత కావాలంటే అంత సరిపడా తినండి అని చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి నేను లిమిట్గా ఆర్డర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. బట్ నేను ఆ రోజు ఎంతైతే ఫుడ్ తిన్నానో మొత్తం అంతా, ఆ తర్వాత రోజు నుంచి నాకు ఫుల్ లూజ్ మోషన్స్, ఇంకా వామిటింగ్స్, గొంతంతా రాసుకుపోయి, థ్రోట్ అంతా పాడైపోయి, దాని తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోవడం వల్ల నాకు టాన్సిల్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల లెఫ్ట్ రైట్ ఇదంతా ఫుల్ వాసిపోయి ఇప్పుడు ఎలా ఉందో ఫేస్ అలా కాకుండా ఫుల్ చబ్బీగా రౌండ్గా అయిపోయింది. ఈ 3 days వరకు నాకు తగ్గలేదన్నమాట. సో హౌస్లో ఒక టాస్క్ జరిగింది, అందులో నాకు నెత్తి పగిలిపోయింది లిటరల్లీ. నేను ఆ రోజు కూడా నేను మెడికల్ రూమ్కి వెళ్ళాల. ఆ రోజు నాకు ఫుల్ హై ఫీవర్ వచ్చింది. నా పక్కన సుమన్ గారు కానీ ఇంకెవరైనా కూర్చుంటే వాళ్ళకి వేడి సెగలు నా కళ్ళల్లోంచి ఉఫ్ అనేసి అన్నా సరే,